చాతబడి శక్తులు, చీకటి శక్తులు తీవ్రంగా నన్ను పీడించడం మొదలుపెట్టినాయి. నేను ఒక 17 సార్లు దాదాపు ఆత్మహత్య చేసుకోవాలని తీవ్ర ప్రయత్నాలు నేను చేసుకుంటూ వచ్చాను. నా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. నేను ఎటుపోతున్నానో నాకే తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. ఎంత బాధపడినా, ఎంత కన్నీరు కార్చినా ఆ గుండె మంట ఆరటం లేదు. కాబట్టి వెంటాడుతున్నటువంటి సైతాను జల్లెడ పట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది. అమ్మ నాన్న చేసే ప్రార్థన నిలబెడుతున్నట్లుగా అనిపిస్తుంది, కానీ దురాత్మలు, చీకటి శక్తుల ప్రభావాలు నన్ను అధోపాతాలోనికి తీసుకుని వెళ్ళిపోతున్నాయి. ఒక చక్కని దారం కండిలాగా ఉన్న నా జీవితం అలాగా వంకర టింకర అయిపోయింది. జీవితం ఈ అట్టడుగు స్థానం లోయలో దిగజారిపోయిన ఆ పరిస్థితిలోనికి వెళ్ళిపోయాం. చివరిగా దేవుడితో ఒక కమిట్మెంట్ చేసుకున్నాం. ఈ లాస్ట్ సారి మాత్రమే ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థన అయిన తర్వాత ఇక నీకు నాకు సంబంధాలు ఉండవు. ఎందుకంటే ఇప్పటికే 23 సంవత్సరాలు దాటిపోయింది. నువ్వు వచ్చి 23 సంవత్సరాలు అయింది, సేవకు వచ్చి 27 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఏదో అబ్రహం అంటే 25 సంవత్సరాలకి దర్శించావు, నాకు ఏదీ లేదు. కాబట్టి చివరిసారి ప్రార్థన చేసి బై బై చెప్పేస్తాను, నువ్వు కూడా నాకు బై బై చెప్పేసే, నా పని నేను చేసుకుంటా, నీ పని నువ్వు చేసుకో ప్రభు అని ఆకాశం వైపు చూసి ఆయనకి చెప్పేసా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో నన్ను ఆదరించడానికి నీ ముఖ దర్శనం లేదు, నీ ప్రభావ దర్శనం లేదు. నన్ను ఒంటరిగా వదిలేసావు, నన్ను చేరదయ్యవు, నన్ను త్రోసివయ్యవు, చేరదయ్యవు, త్రోసివయ్యవు. ఏం చేయాలి? పొలం ఉంది, ఫలము లేదు. వనం ఉంది, పూలు లేదు. చెట్టు ఉంది, కాయ లేదు. ప్రయాణం చేస్తున్నాను, తోడు లేదు. భాషకి అందని వేదన, మాటకు రాని శోధన, ఈ ఆత్మతో పోరాడే ఈ శరీరం, తరచూ పోరాడే ఈ పోరాటంలో గెలుపోటాలు సమంగా ఉన్నాయి. ఒకసారి గెలుపు, ఒకసారి ఓటమి, ఒకసారి కానాను, ఒకసారి ఐగుప్తు. ఈ రెండిటి మధ్య హృదయం గాయాలవుతుంది. ఏం చేయాలి? ఇది నా వల్ల ఏది కాదు, నేనుగా చేసేది కాదు ఇది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేనైతే చేయకూడదు అనుకుంటున్నానో దానినే చేస్తున్నాను. మా అమ్మ అయితే మంచం దగ్గరే కూర్చొని రాత్రి మొదలుకొని తెల్లవారు పొంపులు వచ్చేంత వరకు అట్టాయి చేసి ప్రార్థన చేస్తూ ఉండేది. ఎప్పుడు వచ్చిన శనివారం మా నాన్న గోడ మీద ఆనుకొని ఉపవాసం, అమ్మ శుక్రవారం ఉపవాసం. ఈ నీతి ఏంటి? భక్తి. ఈ విధంగా భక్తి ఎవరికి వెళ్ళింది? అన్నదమ్ములు వీళ్ళలో అది కనపడటం లేదు. వారి భక్తి ఎవరో మీదకి రావాలి కదా. నేనేం చేయాలి? సూసైడ్ అటెంప్ట్. ఫ్యాన్కి ఉరిపెట్టుకోవడానికి ప్రయత్నం చేశా, రైలు దగ్గర పట్టాల దగ్గర పడుకోవడానికి ప్రయత్నం చేశా, రకరకాల మందులు కలిపి తాగటానికి ప్రయత్నం చేశా. ఇలా బండి మీద వెళ్తూ కృష్ణా నదిలో అలాగా ఇలా దూకేయడానికి, బండి తీసేట దూకేయడానికి ఫోర్స్గా వెళ్ళాం. ఒక్కోసారి సైతాను చొక్కా పట్టుకొని తీసుకొని లేపు కూర్చోబెట్టేది, డైరెక్ట్గా తీసుకెళ్లేది నన్ను. అమ్మో, ఈ విచిత్రమైన వింత చేష్టలు, వింత పోకడల్ని నా జీవితంలో ఒక్కొక్కసారి రామరపడి అటువైపు వెళ్తున్నప్పుడు నేను చెప్పాను, నీకు దండం పెడతాను, నా జోలికి రాబాక, నా ఓపిక లేదు, నాకు శక్తి లేదు, నా జోలికి రాబాక అని సాతానికి దండం పెట్టాను. ఓపిక లేదు, నలిగిపోయాను, విరిగిపోయాను, నేను దూరం అయిపోయాను, పతనం అవుతున్నాను. నా పరిస్థితులు నాకు అర్థం కావట్లేదు. గజిబిజి గందరగోళం పరిస్థితులుగా మారిపోయినాయి. నా హృదయం కఠినం అయిపోయింది. ఏడ్చి ఏడ్చి రాయిలాగా అయిపోయింది. అమ్మ కోసం ఏడ్చి, నాన్న కోసం ఏడ్చి, ఇద్దరు జ్ఞాపకార్థం ఒకే రోజే పెట్టి గుండె రాయి అయింది. ప్రజల ద్వారా మోసాలు నన్ను 8 దిక్కుల అప్పుల పాలు చేసింది. నా మాటలు, నా బాధలు చెప్పుకోవడానికి మనుషులు లేక పాటలుగా రాసుకున్నాను. చివరికి సారిగా ఈ చివరి ప్రార్థనలు చేస్తాను.
ఇదే నా చివరి, ఇదే నా కడవరి, ఇదే నా ఆఖరి కోరిక, పరలోకానికి తీసుకెళ్ళు. అంతే రిక్వెస్ట్. ఈ నరకం యాత్ర నేను పడలేను. ఇప్పుడు వరకు చేసిన భక్తిని బట్టి రిక్వెస్ట్, అమ్మ నాన్న భక్తిని బట్టి అయిపోయింది. 47 రోజులు లెంట్ డేస్ వస్తుంది. 40 రోజులు తీసేస్తే 7 ఆదివారాలు వస్తుంది. అవి తీసేస్తే 40 రోజులు. 47 అంటే అప్పగింపబడిన రాత్రి చివరిగా ఆ ప్రార్థనతో ముగిస్తాం ఉపవాస ప్రార్థన. ఇక ఆ రోజున ఉపవాస ప్రార్థనలు 2 రోజుల్లో ముగుస్తాయి అన్నప్పుడు, అది ఏప్రిల్ 6వ తారీఖు లాస్ట్ టైం. సేవకులు వచ్చి వాక్యం చెబుతూ, వాక్యాన్ని ప్రారంభించి చెబుతూ ఉంటే ఎక్కడెక్కడో తాగుతుంది. అంతరంగ 30 అంటే 1996లో దేవుడు ఇచ్చిన దర్శనాలు అక్కడికి వెళ్తుంది. ఈ మాట అక్కడికి వెళ్తుంది. లాస్ట్ చివరి సమయంలో ఆ దురాత్మలు, చీకటి శక్తుల విషయమైన గద్దించి నేను ఇలా 2 చేతులు ఎత్తి ఇలా ప్రార్థన చేస్తున్నాను. ఇలా ప్రార్థన చేస్తుంటే దైవజనులు వచ్చి ఆ చేతులు అలా పట్టుకున్నారు. అలా పట్టుకోగానే నాకు మైండ్లోకి వచ్చేసింది, నేను మునిగిపోతున్నప్పుడు చుట్టూ చూస్తున్నప్పుడు, ఆ రోజున అలా చేతులు అలా పట్టుకున్నప్పుడు నన్ను ఆదరించి పైకి లేపిన ఆ దర్శనం కనెక్ట్ అయిపోయింది. బతకాలనిపించింది. ఏంటి రేపు కూడా ప్రార్థన చేద్దామని ఫస్ట్ టైం అనిపించింది. వెంటనే అయిపోయిన తర్వాత గట్టిగా హగ్ చేసుకొని ఏడ్చాను మొదటిసారి. కఠినమైన హృదయం. ఆ దైవ సేవకులే ప్రవక్త నాయిన్ జాషువా గారు. ఆ తర్వాత ఒక ఆలోచన వచ్చింది. నేను నా పూర్వస్థితి ఎలా ఉంది, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, నాలాంటి వారు గ్రామాల్లో ఎంతమంది ఇట్లా మరుగుపడిపోయారు సాతాను శక్తులు, చీకటి శక్తుల ద్వారా. ఒక ఉజ్జీవాన్ని పెట్టాలి అని మొట్టమొదట సమీప గ్రామాల్లో ఉన్న నెక్కలం, సూరంపల్లి ఇలా ప్రాంతాలలో ఉజ్జీవాన్ని పెట్టుకోవడానికి వెళ్ళటం, నేను సాక్ష్యం చెప్పటం, నేను ఏ విధంగా నేనున్నాను, ఏ విధంగా పైకి లేపబడ్డానని చెప్పటం, దైవజనులు నాయిన్ జాషువా గారికి వాక్యం చెప్పటం. ఇట్లాగా 24 నెలలు గడవక ముందే 30 ఉజ్జీవాలు జరిగింది. ప్రభువుకి దండం పెట్టాను. ప్రభువా, నా జీవితంలో నేను ఎప్పుడు కూడా నేను బాధ పెట్టను, నేను ఇబ్బంది పెట్టను. నాకు అర్థమైంది నీ ప్రేమ, నీ విధాన, నా ఎడల ఉన్న సంకల్పం అర్థమైంది. ఒక రోజున